ఈ సినిమాలో పనిచేసిన స్క్రీన్ రైటర్స్ మాత్రం కాదండి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ గురించి ఒక చిన్న ముక్క చెప్పాలి. మెయిన్గా కెమెరామ్యాన్ రవి వర్మన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, ప్రొడక్షన్ డిజైనర్ ముత్తురాజ్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. సార్, మీ టెక్నీషియన్స్కి సినిమా సైన్ చేసే ముందు వాళ్ళు ఎంత ఒక పెద్ద ఒక మౌంటైన్ని క్లైమ్ చేయబోతున్నారని వాళ్ళకి తెలిసి వస్తారు. అయినా మీరు ఆ మౌంటైన్ హైట్ పెంచుతారని నేను విన్నాను. మీ టెక్నీషియన్స్ని మీ ఈ సినిమాలో ఎలా ఇన్స్పైర్ చేశారు? వాళ్ళు మీకు ఎలాంటి అవుట్పుట్ ఇచ్చారు? అదే స్టోరీ చెప్తాను అందరికీ. స్టోరీ చెప్పి నా ఎక్స్పెక్టేషన్ ఏమి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెఫరెన్స్ ఏదైతే ఉంటే ఇలా అదే కాదు ఇలాంటి కేటగిరీ అని చెప్పేస్తే వాళ్ళు అర్థం చేసుకొని నేను అనుకున్నది కానీ ఇంకా బాగా అవుట్పుట్ ఇచ్చారు. రవివర్మన్ గారు కానీ ముత్తురాజ్ గారు కానీ. చాలా సింపుల్గా చెప్పేశారు. అంత సింపుల్ కాదు అది. అది ఆ కాన్వర్సేషన్ నేను చూశాను. నా తరపులో నుంచి నేను చెప్పుకోవాల్సింది ఒక చిన్న డ్రెస్, బెల్ట్, దిస్ దట్, హెయిర్, ముస్టాష్, సో మచ్ డిస్కషన్. అన్లెస్ యు ఆర్ ఈక్వలీ ఇంట్రెస్టెడ్ యూ విల్ బీ బోర్డ్ విత్ శంకర్. బికాజ్ ఆ ఇంట్రెస్ట్ లేకపోతే ఏంటి ఏవేవో ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తూ ఉంటున్నారు, ప్రతి విషయానికి 100 విషయాలు చెప్తారు ఏంటి అని అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ యూ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్. ఇట్స్ అ ఛాలెంజ్. దట్ ఈస్ వై ఆల్ టెక్నీషియన్స్ ఎంజాయ్ వర్కింగ్ విత్ దెమ్, బికాస్ it is not just giving a job which is impossible, which will make you and the film look unique. As a matter of fact, I've done so many films and I always say, చూసానులే ఏముంది కొత్తగా అనే ఒక పొగరు ఉంటుంది అందరికీ. Every time when a good thing happens in a set, any film set, you suddenly become humble. అలా అనుకోకూడదు అనే that I felt in the first set, big set they put in పెద్ద ప్యాలెస్ సెట్లు అన్నీ చూసాము. ఎంజిఆర్ గారు